హాయ్ అండి. కవ్వించకే ఓ ప్రేమ ఈ కథలో 4వ భాగం విందామండి. కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూసేవారు ప్లీజ్ కథ నచ్చితే లైక్ చేసి హైప్ చేయండి. తెల్లవారుజామున నిద్రలేచింది అనన్య. నిజానికి నిద్రే పట్టలేదు సరిగ్గా. ఫోన్ తీసి మళ్ళీ ఆ మెసేజ్ చూసింది. రేపు సాయంత్రం 5 గంటలకి మా ఆఫీస్కి రాగలరా అని ఉంది. కిటికీ దగ్గర నిలబడి బయటికి చూసింది. ఆకాశం మేఘావృతంగా ఉంది. ఫోన్ వైబ్రేషన్ అయింది. అర్జున్ నుంచి మెసేజ్ వచ్చింది. గుడ్ మార్నింగ్. ఇవాళ ఏం ప్లాన్స్? ఏం రిప్లై ఇవ్వాలో తెలియలేదు అనన్యకి. చివరికి గుడ్ మార్నింగ్, ఏం లేదు, ఇంట్లోనే ఉంటా అని రిప్లై పంపించింది. ఓకే, రేపు కలుద్దామా, నీతో మాట్లాడాలని ఉంది అని అర్జున్ మెసేజ్ పెట్టడంతో ఫోన్ పక్కన పెట్టేసింది రిప్లై ఇవ్వకుండానే. కాసేపటికి మానస కాల్ చేసింది. రాత్రి నిద్రపోలేదా? గొంతులోనే తెలుస్తోంది అంటుంది. ఆ మీటింగ్ గురించే ఆలోచిస్తున్నా రాత్రంతా. ఏం చెప్పబోతున్నారో అర్థం కావటం లేదు అంటుంది అనన్య. నేను రానా నీతో అని అడిగింది మానస. వద్దు, నేనొక్కదాన్నే వెళ్తాను అంటుంది అనన్య. సరే, జాగ్రత్త, ఏదైనా ఉంటే వెంటనే కాల్ చేయి అంటుంది మానస. మధ్యాహ్నం రెడీ అయ్యి హడావిడిగా బయటికి వెళుతున్న అనన్యని చూసి ఆమె తల్లి సుహాసిని ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగింది. ఇంటర్వ్యూ అమ్మా, ఫ్రీలాన్స్ వర్క్ కోసం. హో, ఆల్ ద బెస్ట్ తల్లి అంటుంది సుహాసిని. బస్సులో కూర్చుని కిటికీ బయటికి చూస్తూ వెళ్ళింది అనన్య. రఘురామ్ ఇండస్ట్రీస్ బిల్డింగ్ ముందు దిగినప్పుడు ఆ గ్లాస్ టవర్ ఎత్తు చూసి ఒక క్షణం ఆగింది. తన భుజం మీద బ్యాగ్ సరిచేసుకుంది. లోపలికి వెళ్ళి రిసెప్షన్లో తన పేరు చెప్పగానే గార్డ్ ఆమెను టాప్ ఫ్లోర్కి తీసుకుని వెళ్ళాడు. క్యాబిన్ తలుపు తెరుచుకుంది. నల్లటి సూట్లో కళ్ళజోడు పెట్టుకున్న రఘురామ్ డెస్క్ వెనుక కుర్చీలో కూర్చుని ఉన్నాడు. చేతిలో ఫైల్ ఉంది. రండి, కూర్చోండి అంటాడు. అనన్య బ్యాగ్ ఒడిలో పట్టుకుని కూర్చుంది. నమస్తే సార్ అంటుంది అనన్య. రఘురామ్ కొన్ని క్షణాలు మౌనంగా ఆమెను చూశాడు. మీకు తెలుసా నేనెందుకు పిలిపించానో అని అడిగాడు. లేదు సార్ అంటుంది భయపడుతూ అనన్య. ఫైల్ తెరిచి కొన్ని ఫోటోలు తీసి టేబుల్ మీద పరిచాడు. అనన్య, అర్జున్ కాలేజీలో కలిసి ఉన్న ఫోటోలు. నా కొడుకు, మీరు నా కొడుకుతో ఎందుకు ఇంత క్లోజ్గా మూవ్ అవుతున్నారు అని అడిగాడు. మేము క్లాస్మేట్స్ సార్, ప్రాజెక్ట్ పార్ట్నర్స్ అని అంటుంది అనన్య. ప్రాజెక్ట్ పార్ట్నర్స్ చేతులు పట్టుకుని కూర్చోరు. ఇంకో ఫోటో చూపించాడు. సూర్యాస్తమయం వేళ చెయ్యి పట్టుకున్న ఫోటో. అనన్య మాట రాలేదు క్షణం సేపు. సార్, నేను వినండి అంటూ చెయ్యి పైకెత్తి ఆపాడు. మీ గురించి పూర్తిగా తెలుసుకున్నాను. మీ నాన్నగారు హార్ట్ పేషెంట్. ఫ్యామిలీ ఆర్థిక పరిస్థితి కూడా బాగాలేదు. మిమ్మల్ని తక్కువ చేయటం లేదు, నేను వాస్తవం చెప్తున్నాను. మీరు నా కొడుకు వేరువేరు ప్రపంచాల నుంచి వచ్చారు అని గంభీరంగా అంటాడు రఘురామ్. మేమిద్దరం కేవలం అన్న మాట పూర్తి కాకముందే నా మాట పూర్తి కానివ్వండి. ఆయన స్వరం కఠినంగా మారింది. అర్జున్ నా ఒక్కగానొక్క కొడుకు. వాడి భవిష్యత్తు, పెళ్ళి, కెరీర్ అన్నీ ప్లాన్ చేశాను. అందులో మీలాంటి అమ్మాయికి చోటు లేదు అంటాడు రఘురామ్. అనన్యకి కళ్ళల్లో నీళ్లు తిరిగినా తలదించుకోలేదు. సార్, మేము ఒకరినొకరం ఇష్టపడుతున్నాం. ఇది తప్పు ఎలా అవుతుంది అని అంటున్న అనన్య వైపు చూసి రఘురామ్ నవ్వాడు. ఇష్టం, ప్రేమ ఇవి
కాలేజీ వయసులో ఉన్న భావాలు. నిజ జీవితంలో స్టేటస్, డబ్బు, ప్రతిష్ట ఇవే ముఖ్యం. అర్థం చేసుకోవాలి మీరు అంటాడు రఘురామ్. చైర్లో నుంచి లేచి కిటికీ దగ్గరికి వెళ్ళాడు. వెనక్కి తిరగకుండానే మాట్లాడుతూ, మీకు ఒక ఆప్షన్ ఇస్తున్నా. మొదటిది, అర్జున్ నుంచి పూర్తిగా దూరంగా ఉండండి. మీ నాన్న ట్రీట్మెంట్ ఖర్చు, మీ చదువు అన్నీ నేను చూసుకుంటాను అంటాడు. మీరు నన్ను కొనగలననుకుంటున్నారా సార్ అని అంటున్న అనన్య వైపు తిరిగి చూశాడు. రెండో ఆప్షన్ కూడా చెప్తాను. నా మాట వినకపోతే మీ నాన్న షాప్ లోన్ వెంటనే రీకాల్ చేయించగలను. ఇది బెదిరింపు కాదు, వాస్తవం. నాకు ఆ శక్తి ఉంది అంటాడు రఘురామ్. ఇది అన్యాయం సార్. మేమెవరికీ హాని చేయటం లేదు అంటుంది అనన్య. నా కొడుకు భవిష్యత్తు కోసం ఏమైనా చేస్తాను. వ్యక్తిగతంగా మీ మీద నాకు కోపం కాదు, వ్యాపార నిర్ణయం అంతే. తిరిగి కుర్చీలో కూర్చున్నాడు. నాకు ఆలోచించుకోవడానికి టైం కావాలి అంటుంది అనన్య. 3 రోజులు, ఈలోగా మీరు నిర్ణయించుకోండి, లేకపోతే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి, గుర్తుంచుకోండి అని చెప్పి వెళ్ళిపోమ్మంటూ సైగ చేశాడు రఘురామ్. లిఫ్ట్ దిగుతూ కన్నీళ్లు ఆగలేదు అనన్యకి. బస్టాప్ దగ్గర నిలబడి మానసకి కాల్ చేసింది. మానసా? అనన్య, ఏమైంది? అర్జున్ నాన్నగారు నన్ను ఆఫీస్కి ఎందుకు పిలిచారు అంటే అర్జున్ నుండి దూరంగా ఉండమని. జరిగినదంతా చెప్పింది. ఫోటోలు, డబ్బు ఆఫర్, నాన్న లోన్ గురించి బెదిరింపు అన్నీ చెప్పింది. ఇది దారుణం అనన్య, చట్టవిరుద్ధం ఇది అంటుంది మానస. అర్జున్కి ఈ విషయం చెప్పాలి నువ్వు. లేదు, చెప్తే వాళ్ళ ఫ్యామిలీ విడిపోతుంది. నేను అలా కావాలని అనుకోవటం లేదు అంటుంది అనన్య. కానీ మీ నాన్న ఆరోగ్యం కూడా ముఖ్యమే కదా. ఆ విషయం నాకు తెలుసు, ఏం చేయాలో అర్థం కావటం లేదు అని బాధపడుతుంది అనన్య. ఇంతలో బస్ వస్తుంది. కాల్ కట్ చేసి ఎక్కింది. కిటికీ పక్కన కూర్చుని ఆలోచనలలో మునిగిపోయింది అనన్య. అనన్య తన రూమ్లో ముభావంగా ఉంటుంది. ఇంతలో తన ఫోన్కి అర్జున్ నుంచి మెసేజ్లు వచ్చాయి. హే, ఎలా ఉంది ఇవాళ? మెసేజ్ చదివిన అనన్య రిప్లై ఇవ్వలేదు. ఆల్ ఓకేనా అంటూ మరో మెసేజ్. కొంతసేపు ఆగి సారీ, కొంచెం బిజీగా ఉన్నా, ఆల్ ఓకే అని పంపించింది. ఓకే, రేపు కలుద్దామా? నీతో మాట్లాడాలని ఉంది. రేపు కలుద్దాం, కొంచెం లేటుగా, పనులున్నాయి అని రిప్లై ఇచ్చింది. సరే, నీకు కంఫర్టబుల్ అయితేనే, టేక్ కేర్ అని మెసేజ్ చేశాడు అర్జున్. అనన్య ఫోన్ పక్కన పెట్టేసి దిండులో ముఖం దాచుకుంది. రాత్రి తండ్రి వెంకటరెడ్డి పక్కన కూర్చుని ఉంది అనన్య. ఏమైందనో, డిస్టర్బ్డ్గా ఉన్నావు ఇవాళ అని లాలనగా అడిగాడు తండ్రి. ఏం లేదు నాన్న, కాలేజీ ప్రెషర్ అంతే. తండ్రి చెయ్యి పట్టుకున్నాడు. నువ్వు నా బలం తల్లి, ఏదైనా కష్టం ఉంటే చెప్పు అన్నాడు. గదిలోకి వచ్చాక నోట్బుక్ తీసింది అనన్య. ప్రేమ అంటే త్యాగమా, పోరాటమా? నా హృదయం అర్జున్ని కోరుకుంటోంది. బాధ్యత కుటుంబాన్ని కాపాడమంటోంది. అర్జున్, నన్ను క్షమించు. నేను నిన్ను మర్చిపోలేను, కానీ నా కుటుంబం నాకు ముఖ్యం అనుకుంది అనన్య. అదే సమయంలో రఘురామ్ తన మేనేజర్తో మాట్లాడుతున్నాడు. 3 రోజుల్లో మాట వినకపోతే ప్లాన్ బికి వెళ్దాం అంటాడు రఘురామ్. ఏం ప్లాన్ సార్ అని అడిగాడు మేనేజర్. రోహిత్ తెలుసా? పాత క్లయింట్ కొడుకు. డబ్బు కోసం ఏమైనా చేస్తాడు వాడు. ఒకసారి వాడికి ఫోన్ చెయ్యి. మేనేజర్ తలూపి బయటికెళ్ళాడు. రఘురామ్ డెస్క్ మీద ఉన్న కొడుకు ఫోటో చూసుకున్నాడు. నీకోసమే ఇదంతా చేస్తున్నాను అర్జున్ అనుకుని భారంగా నిట్టూరుస్తాడు. ఉదయం అలారం మోగకముందే లేచి కిటికీ దగ్గర కూర్చుంది. ఫోన్ నోటిఫికేషన్ వచ్చిన సౌండ్ అయ్యింది. గుడ్ మార్నింగ్, ఇవాళ సాయంత్రం కలుద్దామా?
నిన్న నేను చెప్పిన దాని గురించి నీ సమాధానం వినాలని ఉంది. అనన్య రిప్లై టైప్ చేసి డిలీట్ చేసి మళ్ళీ టైప్ చేసింది. సరే, సాయంత్రం కలుద్దాం కాలేజీ దగ్గర పార్క్లో అని రిప్లై పెట్టింది. మానసకి కాల్ చేసింది. ఇవాళ అర్జున్ని కలవాలని అనుకుంటున్నా అని చెప్పింది అనన్య. ఏం చెప్పబోతున్నావు అని అడిగింది మానస. తెలియదు ఇంకా, కానీ దాచడం కంటే ఏదో ఒకటి తేల్చుకోవాలి అంటుంది అనన్య. జాగ్రత్తగా ఆలోచించు. మీ నాన్న ఆరోగ్యం ముఖ్యమే, దానితో పాటు నీ సంతోషం కూడా ముఖ్యమే. ఏది ఎంచుకున్నా నీ నిర్ణయం. జాగ్రత్త, ఆలోచించి మాట్లాడు అంటుంది మానస. నగరంలో మరోవైపు రోహిత్ నిద్రలేస్తున్నాడు. 23 ఏళ్ళు, స్టైలిష్గా కనిపిస్తాడు, కానీ జేబులో ఖాళీ. 2-3 బిజినెస్ ఐడియాలు మునిగిపోయాక అప్పుల్లో ఉన్నాడిప్పుడు. ఫోన్ మోగింది. తెలియని నంబర్. హలో, రోహిత్ గారేనా? రఘురామ్ ఇండస్ట్రీస్ నుంచి. మీ నాన్నగారికి పాత పరిచయం మా కంపెనీతో. ఒక పని కోసం మిమ్మల్ని కలవాలని ఉంది. మంచి పేమెంట్ ఉంటుంది అనగానే, పేమెంట్ అనగానే పూర్తిగా మత్తు వదిలింది రోహిత్కి. చెప్పండి, ఏం పని అని అడిగాడు. సాయంత్రం ఆఫీస్కి రాగలరా అనగానే, వస్తా అని టక్కున చెప్పాడు. ఫోన్ పెట్టేశాక తనలో తను నవ్వుకున్నాడు. ఆఖరికి ఏదో ఒకటి దొరికింది అని మనసులో అనుకున్నాడు. సాయంత్రం రఘురామ్ ఎదురుగా కూర్చున్నాడు. రోహిత్, నీ సాయం కావాలి, కొంచెం సున్నితమైన పని, 10 లక్షలు ఇస్తా అన్నాడు రఘురామ్. కళ్ళు పెద్దవి చేశాడు రోహిత్. 10 లక్షలా? ఏం చెయ్యాలి సార్ అని వెంటనే అడిగాడు. నా కొడుకుకి ఒక అమ్మాయితో సంబంధం ఉంది, అనన్య అని. అది ఆగిపోవాలి. నువ్వు ఆమెతో స్నేహం పెంచుకో, దగ్గరవ్వు. మీ ఇద్దరివి కొన్ని ఫోటోలు, మెసేజ్లు క్రియేట్ చెయ్యి అని రోహిత్ ఒక క్షణం ఆగాడు. సార్, ఇది తప్పు కదా. అయినా ఒక అమ్మాయి విషయంలో ఇలా అంటున్న రోహిత్ మాట ఆపి, కేవలం బిజినెస్ డీల్ ఇది రోహిత్. నీకు కావాల్సింది డబ్బు, నాకు కావాల్సింది నా కొడుకు భవిష్యత్తు. శారీరక హాని ఎవరికీ జరగదు, ఒక అపార్థం సృష్టిస్తాం అంతే. అప్పులు, తండ్రి ఒత్తిడి గుర్తొచ్చాయి రోహిత్కి. తలూపాడు. సరే సార్ అని. రఘురామ్ అప్పగించిన పని చెయ్యటానికి ఒప్పుకున్నాడు రోహిత్. గుడ్, రేపటి నుండే మొదలు అని చెప్పాడు రఘురామ్. సాయంత్రం 5:30 పార్క్లో బెంచ్ మీద కూర్చుని ఉన్నాడు అర్జున్. అనన్య రావటం చూసి లేచాడు. హాయ్ హాయ్ అని చెప్పి కూర్చుంది అనన్య. ఆల్ ఓకేనా? కొంచెం డల్గా ఉన్నావు అన్నాడు అర్జున్. మౌనంగా ఉంది ఒక క్షణం. అర్జున్, నిన్న చెప్పిన దానికి సమాధానం చెప్పాలని అనుకుంటున్నా అని అంది అనన్య. ముఖం వెలిగిపోయింది అర్జున్కి. చెప్పు అన్నాడు అర్జున్ ఆత్రుతగా. నాకు నువ్వంటే చాలా ఇష్టం, కానీ మనం వేరు ప్రపంచాల నుంచి వచ్చాం. నీ కుటుంబం, నా కుటుంబం మధ్య చాలా తేడా ఉంది. మనం మంచి ఫ్రెండ్స్గా ఉండటమే బెటర్ అనిపిస్తోంది. అర్జున్ ముఖం మారింది. ఏంటి అనన్య, నిన్నే కదా నీకు ఇష్టమని చెప్పావు, ఇప్పుడు ఎందుకిలా అంటున్నావు? ఆలోచించి చూసా, ఇది వర్క్ అవ్వదు అని తలదించుకుని చెప్పింది అనన్య. నమ్మను నేనిది. ఏదో జరిగింది, చెప్పట్లేదు నువ్వు. ప్లీజ్ నిజం చెప్పు అని చెయ్యి పట్టుకోబోయాడు అర్జున్. వెనక్కి తీసుకుంది అనన్య. ఏం లేదు అర్జున్, జస్ట్ వర్క్ అవ్వదు అని అనిపిస్తుంది. అర్జున్ ఒక క్షణం నిశితంగా చూశాడు ఆమెని. సరే, నువ్వలా అనుకుంటే ఫోర్స్ చెయ్యను, కానీ నీ కళ్ళల్లో నువ్వు చెప్పేది నిజం కాదని తెలుస్తోంది నాకు అంటూ లేచి నిలబడ్డాడు. సారీ అర్జున్. మాట్లాడకుండా వెళ్ళిపోయాడు అర్జున్. అనన్య బెంచ్ మీదే కూర్చుండిపోయింది. సారీ అర్జున్, ఇది నేను తప్పని పరిస్థితులలో చెప్పాల్సి వస్తుంది అనుకుంది అనన్య మనసులో. రాత్రి అర్జున్ తన గదిలో ఫోన్లో అనన్యతో జరిగిన పాత మెసేజ్లు చూస్తున్నాడు. ఇంతలో విక్రమ్ కాల్ చేశాడు. బ్రో, మీ కపుల్ మీటింగ్ ఎలా జరిగింది అని అడిగాడు. ఏం లేదు,
దూరంగా ఉండాలని చెప్పింది. వేరు వేరు ప్రపంచాలు అని. ఏంటి? అర్థం లేని మాట ఇది. మీ ఇద్దరి మధ్య అంత కనెక్షన్ ఉండి అకస్మాత్తుగా ఎందుకిలా అని అడిగాడు విక్రమ్. తెలియదు విక్రమ్, ఏదో దాచిన బాధ కనిపించింది కళ్ళల్లో, కానీ చెప్పలేదు అన్నాడు అర్జున్. టైం ఇవ్వు బ్రో, పర్సనల్ ప్రాబ్లం ఏదైనా ఉండొచ్చు కదా అంటున్న విక్రమ్ మాట పట్టించుకోకుండా ఫోన్ పెట్టేసి కిటికీ దగ్గర నిలబడ్డాడు అర్జున్. మర్నాడు ఉదయం క్యాంటీన్లో కొత్త ముఖం కనిపించింది. రోహిత్ ట్రాన్స్ఫర్ స్టూడెంట్ల పరిచయం చేసుకుంటూ నేరుగా అనన్య, మానస కూర్చున్న టేబుల్ దగ్గరికి వచ్చాడు. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ కూర్చోవచ్చా? కొత్తగా ట్రాన్స్ఫర్ అయ్యా, ఇంకా ఎవరూ తెలియదు అన్నాడు. ష్యూర్ అంది మానస. థ్యాంక్స్. రోహిత్ సెకండ్ ఇయర్, వైజాగ్ యూనివర్సిటీ నుంచి వచ్చా. నేను అనన్య, ఇది మానస అని అంది అనన్య. రోహిత్ ఏం సబ్జెక్ట్స్ మీరు అని అడిగాడు. మార్కెటింగ్, ఫైనాన్స్ అనన్య చెప్పింది. వావ్, నాకు మార్కెటింగ్ ఇష్టమే, నోట్స్ షేర్ చేసుకోవచ్చేమో అన్నాడు రోహిత్. సరే, ఏం కావాలంటే అది అడగండి అంటుంది అనన్య. దూరం నుంచి క్యాంటీన్లోకి వస్తున్న అర్జున్ అనన్య కొత్త అబ్బాయితో నవ్వుతూ మాట్లాడటం చూశాడు. దగ్గరికి వెళ్లకుండా అలాగే అక్కడే నిలబడ్డాడు. విక్రమ్ పక్కకి వచ్చాడు. బ్రో, ఎవరు ఆ కొత్త స్టూడెంట్ అంటూ. తెలియదు అంటూ అనన్యతో బాగా క్లోజ్గా ఉన్నాడే అంటున్న విక్రమ్ని పక్కకి తోసి జవాబు చెప్పకుండా ట్రే తీసుకుని వేరే టేబుల్ దగ్గరికి వెళ్ళిపోయాడు అర్జున్. విక్రమ్ వెనకే వచ్చి కూర్చున్నాడు. నువ్వు ఓకేనా? ఇది కొంచెం వీక్గా అనిపిస్తుంది. ఆమె దూరం అవ్వడం, ఇప్పుడు కొత్త అబ్బాయితో స్నేహం. తెలియదు విక్రమ్, బహుశా నిజంగానే దూరంగా ఉండాలని అనుకుందేమో. తినకుండానే ప్లేట్ పక్కకి నెట్టాడు అర్జున్. విక్రమ్ మాట్లాడలేదు. రాత్రి అనన్య తన గదిలో అర్జున్ చివరి మెసేజ్ చూసింది. మళ్ళీ నిన్నటి గుడ్ మార్నింగ్ తర్వాత ఏమీ లేదు. మానసకి మెసేజ్ పంపించింది. ఇవాళ అర్జున్ చాలా బాధగా చూశాడు. క్యాంటీన్లో చేసింది సరైనదేనా అని అనుమానం వస్తుంది. నీకు ఏది కరెక్ట్ అనిపిస్తే అది చెయ్యి, కానీ నిజం చెప్పకుండా అతన్ని దూరం చేసుకోవటం సరైనది కాదేమో. అతనికి కనీసం నిజం తెలుసుకునే హక్కు ఉంది అంటుంది మానస. అర్జున్, నిన్ను ఎంత బాధ పెడుతున్నానో నాకు తెలుసు. నాన్న అంటే నాకు ప్రాణం. అంకుల్ నాన్నకి ఏదైనా హాని చేస్తారేమో అని భయం. ఈ రెండింటి మధ్య నలిగిపోతున్నా అనుకుంటూ బాధపడింది అనన్య. లైబ్రరీ కార్నర్ టేబుల్ దగ్గర అనన్య, మానస కూర్చుని ఏదో మాట్లాడుకుంటున్నారు. అప్పుడే వచ్చి పక్కన కూర్చున్నాడు రోహిత్. మీ నోట్స్ ఒక్కసారి చూడొచ్చా? నిన్న క్లాస్ మిస్ అయ్యా అన్నాడు నవ్వుతూ. తీసుకో అంటూ అనన్య నోట్బుక్ రోహిత్ వైపు తోసింది తలెత్తకుండానే. రోహిత్ పేజీలు తిప్పుతూ మధ్యలో మాట కలిపాడు. చాలా నీట్గా ఉంది నీ నోట్బుక్. అసైన్మెంట్లో కొంచెం హెల్ప్ చేస్తావా అని అడిగాడు. చెప్పు, ఏం కావాలో అని అనన్య భుజాలు ఎగరేసింది. మానస మాత్రం ఏమీ అనలేదు. క్యాంటీన్ కిటికీలో నుంచి ఇదంతా చూస్తున్నాడు అర్జున్. ముందు ప్లేట్లో ఉన్న అన్నం అలానే ఉంది. తినరా, చల్లారిపోతుంది అని విక్రమ్ అన్నాడు. అర్జున్ ఫోర్క్ తిప్పుతూ తింటున్నా కదా అన్నాడు. కానీ కళ్ళు లైబ్రరీ వైపే ఉన్నాయి. విక్రమ్ ఏమీ అనలేదు. ఫ్రెండ్షిప్లో కొన్ని విషయాలు మాటల్లో చెప్పక్కర్లేదనుకుంటా. మధ్యాహ్నం కాలేజీ వెనక పార్కింగ్ లాట్. రోహిత్ ఫోన్ చెవి దగ్గర పెట్టుకుని గోడకి ఆనుకుని నిలబడ్డాడు. పరిచయం అయ్యింది సార్, తర్వాతేంటి అని అడిగాడు రోహిత్. అటువైపు మేనేజర్ గొంతు. మంచిది, ఇప్పుడు బయట ఎక్కడైనా కలవమని అడుగు. కేఫ్ చాలు, మేం ఫోటోలు తీసుకుంటాం దూరం నుంచి. మీరు కలిసి ఉన్నట్టు కనిపిస్తే చాలు. సరే అని ఫోన్ కట్ చేశాడు రోహిత్. జేబులో పెట్టుకుంటూ ఒక క్షణం ఆగాడు. గోడకి తలవాల్చి కళ్ళు మూసుకుని మళ్ళీ నడిచాడు లోపలికి. అనన్య దగ్గరికి వెళ్ళి కారిడార్లో, రేపు సాయంత్రం కేఫ్లో కలుద్దామా? మార్కెటింగ్ అసైన్మెంట్ ఒకటి ఉంది, 5ంటికి రా అని అనన్య చెప్పి వెళ్ళిపోయింది వెనక్కి తిరిగి చూడకుండా. కేఫ్ లోపల ల్యాప్టాప్ ముందు, అనన్య, రోహిత్. స్లైడ్స్ మీద మాటలు, మధ్యలో
నవ్వు, మళ్ళీ డేటా చూసుకోవటం మామూలు ప్రాజెక్ట్ మీటింగ్లా అయ్యింది. రోడ్డు అవతల ఒక చెట్టు కింద నిలబడి మేనేజర్ లెన్స్ సెట్ చేసుకున్నాడు. అనన్య నవ్వుతూ ముందుకి వంగిన ఫ్రేమ్ ఒకటి, టేబుల్ మీద చేతులు దగ్గరగా వచ్చిన ఫ్రేమ్ ఒకటి, ఇలా ఫోటోలు క్లిక్ మనిపిస్తాడు. లోపల అనన్యకి ఏమీ తెలీదు. ఫోన్లో ఏదో చూపిస్తూనే ఉంది. మీటింగ్ అయిపోయాక థ్యాంక్స్ రోహిత్ అంది లేస్తూ. వెల్కమ్ అన్నాడు రోహిత్ నవ్వు మొహం మీదే ఉంచుకుని. ఆమె వెళ్ళిపోయాక ఆ నవ్వు లేదు. కప్లో మిగిలిన కాఫీని అలానే చూస్తూ కూర్చున్నాడు కాసేపు. రాత్రి రఘురామ్ ల్యాప్టాప్ ముందు కూర్చుని ఫోటోలు చూస్తున్నాడు. ఒకటి పక్కకి ఇంకొకటి పక్కకి జరుపుతూ 2 ఫ్రేమ్ల దగ్గర ఆగాడు. ఇవి సరిపోతాయి అనుకున్నాడు ఫోల్డర్ సేవ్ చేస్తూ. మేనేజర్కి కాల్ చేశాడు. బాగున్నాయి ఫోటోలు, ఇంకో 2 సార్లు కలవమను వాళ్ళిద్దరిని, వేరువేరు చోట్ల. సరైన టైం వచ్చినప్పుడు చూపిస్తాం అంటాడు రఘురామ్. అలాగే సార్ అంటాడు మేనేజర్. ఫోన్ పెట్టేసి కిటికీ దగ్గరికి వెళ్ళాడు రఘురామ్. మర్నాడు అర్జున్ ధైర్యం కూడగట్టుకుని అనన్య దగ్గరికి వచ్చాడు. ఆమె ఒక్కతే ఉన్నప్పుడు. మాట్లాడొచ్చా అని అడిగాడు. చెప్పు అంది అనన్య పుస్తకం మోయకుండానే. ఈ మధ్య రోహిత్తో ఎక్కువ కనిపిస్తున్నావు అని ఆగాడు అర్జున్. మనం ఇంకా ఫ్రెండ్స్ కదా. వాడు మన కాలేజ్ కదా అర్జున్, తప్పేముంది అనటంతో అర్జున్ తలూపి వెళ్ళిపోబోయాడు. 2 అడుగులు వేసి తిరిగి చూశాడు. ఏదైనా చెప్పాలనిపిస్తే చెప్పు అన్నాడు. అనన్య ఏమీ అనలేదు. అతను వెళ్ళిపోయాక పుస్తకం మూసేసి గోడకి ఆనుకుని కూర్చుంది కాసేపు. సాయంత్రం విక్రమ్ కార్ తీసుకోవటానికి పార్కింగ్ లాట్కి వెళ్తూ ఉండగా రోహిత్ కనిపించాడు ఫోన్లో మాట్లాడుతూ. రేపు ఇంకోసారి ప్లాన్ చేస్తా సార్, డబ్బు టైంకి వస్తుందా అంతే నా డౌట్ అంటున్న మాటలు వినిపించాయి. విక్రమ్ నడక ఆపలేదు. సార్ అని ఎవరిని పిలుస్తున్నాడు వీడు, డబ్బు ఏంటి మధ్యలో? కారులో కూర్చున్నాక కూడా అదే ఆలోచన. అర్జున్కి చెప్తామా అనుకున్నాడు. ఇంకొంచెం చూద్దాం అనుకున్నాడు మళ్ళీ, స్టీరింగ్ మీద వేలు తడుతూ. రాత్రి 9:30. అనన్య ఇంట్లో తండ్రి ఛాతీ పట్టుకున్నాడు. ఊపిరి తీసుకోలేకపోయాడు. అంబులెన్స్లో హాస్పిటల్కి తీసుకువెళ్లారు. కారిడార్లో బెంచ్ మీద అనన్య తల్లి పక్కనే ఉన్నారు. తల్లి ఏడుస్తూనే ఉంది. డాక్టర్ బయటికి వచ్చాడు. స్టేబుల్ చేశాం కానీ టెస్ట్లు ఇంకా చెయ్యాలి, ఖర్చు కొంచెం ఎక్కువ ఉంటుంది అన్న డాక్టర్ మాటలకి అనన్య తల ఊపింది. ఇంతలో తనకేదో గుర్తొస్తుంది. రఘురామ్ మాటలు, లోన్ రీకాల్ చేయించగలను అని. ఆ వాక్యం ఇప్పుడు వేరేలా వినిపించింది. మానసకి కాల్ చేసింది. నాన్నని హాస్పిటల్లో చేర్చారు మానస అని చెప్పింది. వస్తున్నా అని చెప్పింది మానస. ఫోన్ పెట్టేసింది. అనన్య గోడకి వీపు ఆనించి కూర్చుంది. కారిడార్ లైట్ ఫ్లిక్కర్ అవుతోంది తలపైన. ఇంతవరకు జరిగిన ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్.